Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subrayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about equivalent weight of oxidizing agent or reducing agent. ఏంటిది చూద్దాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే సబ్స్టెన్స్ దట్ ఆక్సిడైజెస్ ది అదర్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే సబ్స్టెన్స్ దట్ రెడ్యూసెస్ ది అదర్. ఓకే, మళ్ళీ చెప్తున్నది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ దట్ ఆక్సిడైజెస్ ది అదర్స్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టెన్స్ దట్ రెడ్యూసెస్ ది అదర్ బట్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్. ఇలా గుర్తుపెట్టు. మరి ఈక్వివలెంట్ వెయిట్ ఫర్ an oxidant or oxidizing agent or reductant, ఓకేనా, అంటే ఏంటి, that is equals to formula weight of that oxidizing agent or reducing agent by number of electrons involved per atom. Number of electrons involved per atom. Okay, చూద్దాం. Now come to oxidizing agent. తను ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా, లేదా రెడ్యూసింగ్ ఏజెంట్ అయితే రెడ్యూసింగ్ ఏజెంట్ వర్క్ చేస్తున్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అది అనమాట. సరే, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇక్కడ ఫస్ట్ వన్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ యాసిడ్ మీడియం. అసిడిక్ మీడియం చూద్దాం. అసిడిక్ మీడియంలో ఇది రియాక్షన్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుందంటే, పొటాషియం పర్మాంగనేట్ ఇక్కడ మ్యాంగనస్ +7లో ఉంటుంది, చివరికి +2కి వచ్చేసింది. ఎంతకు వచ్చేసింది? +2. అంటే తను ఆక్సిడేషన్ నెంబర్ తగ్గించుకుంటుంది, అంటే ఆక్సిడేషన్ నెంబర్ రెడ్యూస్ అవుతుంది. అంటే తను రెడ్యూస్ అవుతుందంటే అదర్ సబ్స్టెన్స్ ఏం చేస్తున్నట్లు? ఆక్సిడైజ్ చేస్తున్నట్లు. సో అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇన్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ మ్యాంగనస్ +7 నుంచి +2కి వచ్చింది. అంటే అర్థం ఏంటి? 5 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. గెయిన్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? 5. ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ ఈక్వలెంట్ వెయిట్ కావాలంటే తన ఫార్ములా వెయిట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్. అంతేగా, పొటాషియం అటామిక్ వెయిట్ 39, మ్యాంగనస్ 55 అండ్ దెన్ ఆక్సిజన్ 4 × 16 అంతా వేస్తే 158 వస్తుంది. బై ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? 5 ఎలక్ట్రాన్స్. బై 5 దట్ ఈస్ ఈక్వల్ 31.6 వస్తుంది. ద సేమ్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ డైల్యూట్ ఆల్కలీ లేదా న్యూట్రల్ మీడియం తీసుకుంటే, డైల్యూట్ ఆల్కలీ లేదా న్యూట్రల్ మీడియం తీసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ మ్యాంగనస్ MnO2గా కన్వర్ట్ అవుతుంది. MnO2, ఓకేనా. ఇక్కడ 2 ఆక్సిజన్లు -4, మ్యాంగనస్ +4, +7 నుంచి +4కు కన్వర్ట్ అయ్యింది. అంటే తను రెడ్యూస్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ తగ్గిపోయింది కదా, తను రెడ్యూస్ అయిందంటే యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సరే, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? +7 to +4 అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయి ఉంటాయి. ఇదిగో, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ 3. సో ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వెయిట్ బై 3. ఫార్ములా వెయిట్ 158, ఆల్రెడీ ఇక్కడ కూడా అదే వేసాం కదా, సేమ్ అదే. బై 3 చేస్తే 52.6 వస్తుంది. ఇలా. సరే, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 ఇన్ అసిడిక్ మీడియం. అసిడిక్ మీడియంలో పొటాషియం డైక్రోమేట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, K2Cr2O7 చేంజెస్ టు Cr+3. ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3. ఇనీషియల్గా ఎంత ఉంది? చూద్దాం, +7 +6. 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. 7 2s are -14. రిమైనింగ్ పార్ట్కు +14 ఉండాలి. 2 తీసుకెళ్ళిపోయాయి. పొటాషియం +1 +1 +12, ఒక క్రోమియంకు +6. ఓకేనా. అది ఆక్సిడేషన్ నెంబర్ క్యాల్కులేషన్లో వస్తుంది. రిడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్లో చూద్దాం, 7th చాప్టర్. +6 నుంచి +3కి వచ్చిందంటే 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకేనా, ఫర్ 1 క్రోమియం. కానీ ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి. 2 టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇదిగో, ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఎలా వస్తుందంటే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్. మాలిక్యులర్ వెయిట్ అన్ని అటామిక్ వెయిట్ సమ్ చేస్తే 294/6 దట్ ఈస్ ఈక్వల్ 49. ఇలా ఆక్సిడైజింగ్ ఏజెంట్కు ఈక్వలెంట్ వెయిట్ ఎలా మెజర్ చేస్తామంటే, తన ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్, ఎన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. సరే, ఇక్కడ చూద్దాం. రిడక్టెంట్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఫెర్రస్ సల్ఫేటు పొటాషియం పర్మాంగనేట్తో రియాక్ట్ అయితే ఫెర్రిక్ సల్ఫేటు మ్యాంగనస్ యాన్ వస్తుంది. ఇక్కడ ఐరన్ +2లో ఉంది,
ఇక్కడ ఐరన్ +3లో ఉంటుంది, ఫెర్రస్ ఫెర్రిక్. అంటే ఇక్కడ మనం నోటీస్ చేస్తున్న చేంజ్ ఏంటంటే Fe+2 చేంజెస్ టు Fe+3. సో 1 ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అవుతుంది బై ద లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు నువ్వు ఐరన్ ఈక్వలెంట్ వెయిట్ మెజర్ చేయొచ్చు, ఫెర్రస్ సల్ఫేట్ది మెజర్ చేయొచ్చు. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ FeSO4 is equals to formula weight divided by FeSO4, Fe to SO4 కన్వర్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇన్వాల్వ్ అయ్యాయి 1. సో బై 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫార్ములా వెయిట్ 152 బై 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 152. ఇలా అయినా వేయచ్చు. లేదా ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఐరన్ ఇక్కడ ఎంత ఈ ప్రాసెస్లో ఐరన్ అటామిక్ వెయిట్ ఎంత 56 బై ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి 1, దట్ ఈస్ ఈక్వల్ 56. Like this we can calculate the equivalent weight for reducing agent and oxidizing agent. Okay na? Hope you understand. Keep watching for more videos, but don't forget to like, share and subscribe. Thank you.